తొలి ఏకాదశి పర్వదినం కావడంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైందని ఆలయ ప్రధాన అర్చకులు వామనాచారి తెలిపారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని వివరించారు. వెంకటేశాయ నమః. భక్తాగ్రేసరులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. అంటే ఈరోజు శయన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. దీన్ని ప్రజానీకమంతా కూడా పాటించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విషయానికి వస్తే 24 ఏకాదశి లోపల శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఈ రెండింటికే ప్రాముఖ్యత ఉంది. మిగిలిన వాటికి లేదా అని కాదు. ఈరోజు ఏమిటంటే స్వామివారు దక్షిణాయన పుణ్యకాలం లోపల శయనం అంటే ఆయన ఏంటి యోగ నిద్ర లోపల ఉంటాడు అనమాట. ఇక్కడి నుంచి మొదలుకొని చాతుర్మాస్యం 4 నెలలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉంటాడు. అటువంటి పర్వదినం ఈరోజు మనం అందరం ఏంటి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సరే స్వామివారిని కొలుసుకోవాలి. అంటే ఏమిటి ప్రకృతితో సంబంధించినటువంటి యొక్క ఏకాదశిది. అంటే ఇప్పుడు వర్షాకాలము ఎండాకాలము ఇటు వరుసగా వస్తుంటాయి. ఇప్పుడు క్రిమికీటకాదుల బాధ, వేరే ఇతరత్ర ప్రకృతి బాధ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ స్వామిని కొలుసుకొని